ప్రతి సంవత్సరం సివిల్ సర్వీసెస్ రిజల్ట్ వచ్చిన తర్వాత దేశంలో ఎక్కడో ఒక చోట ఒక రైతు కొడుకు ఐఏఎస్ సాధించాడు, ఒక నిరుపేద కూలీ కొడుకు ఐపీఎస్ సాధించాడు లాంటి మనం న్యూస్లో సోషల్ మీడియాలో చూస్తూనే ఉంటాం. ఇది చూసి చాలామంది ఇన్స్పిరేషన్గా తీసుకొని యూపీఎస్సీ సివిల్స్కు ప్రిపేర్ అవుతుంటారు. బట్ ఇదంతా కాయిన్కి ఒకవైపు మాత్రమే. బట్ రియాలిటీ ఏంటంటే లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ప్రీమియర్ సివిల్ సర్వీసెస్ ట్రైనింగ్ అకాడమీ నుంచి వచ్చిన డేటా ప్రకారం ప్రతి సంవత్సరం సివిల్ సర్వీసెస్కు ఎంపికవుతున్న వారిలో 50% పైగా అభ్యర్థులు గవర్నమెంట్ ఆఫీసర్స్, ప్రభుత్వ అధికారుల పిల్లలే అని తేలింది. సో ఈరోజు మనం ఈ వీడియోలో సివిల్ సర్వీసెస్ యొక్క రియాలిటీ గురించి తెలుసుకుందాం. జీవితంలో ఐఏఎస్ ఐపీఎస్ సాధించాలని చాలామంది కోరుకుంటారు. బట్ ఇది అందరికీ పాసిబిలిటీ కాదు. కారణం ఏంటంటే ఐఏఎస్ ఐపీఎస్ సాధించాలంటే యూపీఎస్సీ నిర్వహించే దేశంలోనే అత్యంత టఫెస్ట్ ఎగ్జామ్ అయిన యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ను క్లియర్ చేయాలి. ఇక్కడ సివిల్ సర్వీసెస్ అంటే కేవలం ఐఏఎస్, ఐపీఎస్ మరియు ఐఎఫ్ఓస్ లాంటి సర్వీసులు మాత్రమే కాదు. ఇందులో మొత్తం 24 రకాల సివిల్ సర్వీసెస్ ఉంటాయి. ఈ 24 రకాల సివిల్ సర్వీసెస్ను తిరిగి 3 కేటగిరీలుగా విభజించారు. ఇందులో మొదటి కేటగిరీని ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ అంటారు. ఇందులో 3 సర్వీసులు ఉంటాయి. మొదటి సర్వీసు ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఇండియన్ పోలీస్ సర్వీస్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అని 3 సర్వీసులు ఉంటాయి. ఇవి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి పరిపాలన మరియు పోలీస్, పర్యావరణకు సంబంధించి పరిపాలన నిర్వహించడానికి ఈ 3 సర్వీసులను ఏర్పాటు చేశారు. ఇక రెండవ కేటగిరీని గ్రూప్ ఏ సివిల్ సర్వీసెస్ అంటారు. ఇందులో ఇండియన్ రెవెన్యూ సర్వీస్, ఇండియన్ పోస్టల్ సర్వీస్, ఇండియన్ ట్రేడ్ సర్వీస్, ఇండియన్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ లాంటి 16 రకాల సివిల్ సర్వీసెస్ ఉంటాయి. ఇవి సెంట్రల్ సర్వీసెస్ అనమాట. అంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి పరిపాలన నిర్వహించడం కోసం ఈ 16 రకాల సివిల్ సర్వీసెస్ను ఏర్పాటు చేశారు. ఇక మూడవ కేటగిరీని గ్రూప్ బి సివిల్ సర్వీసెస్ అంటారు. ఇందులో మొత్తం 5 రకాల సివిల్ సర్వీసెస్ ఉంటాయి. ఇండియన్ ఆర్మడ్ ఫోర్స్ హెడ్ క్వార్టర్కి సంబంధించి సివిల్ సర్వీసెస్, అలాగే ఢిల్లీ, అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీపులు, దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూకి సంబంధించి అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఉంటుంది. అలాగే వీటికి సంబంధించి పోలీస్ సర్వీస్ ఉంటుంది. అలాగే పాండిచ్చేరి అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, పాండిచ్చేరి పోలీస్ సర్వీస్ ఉంటుంది. ఈ 5 రకాల సివిల్ సర్వీసెస్ను కేంద్రపాలిత ప్రాంతాల్లో పరిపాలన కోసం ఈ 5 రకాల సివిల్ సర్వీసెస్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 24 రకాల సివిల్ సర్వీసెస్కి సంబంధించి యూపీఎస్సీ ప్రతి సంవత్సరం ఫిబ్రవరి లేదా మార్చిలో నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుంది. ఈ నోటిఫికేషన్లో దాదాపు 1000 వరకు పోస్టులు ఉంటాయి. ఎవ్రీ ఇయర్ మేలో యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామ్ నిర్వహిస్తుంది. ఈ ఎగ్జామ్లో 2 పేపర్లు ఉంటాయి. ఒక పేపర్ జనరల్ స్టడీస్ ఉంటుంది, మరొక పేపర్ యాప్టిట్యూడ్కి సంబంధించి ఉంటుంది. 2 పేపర్లు కలిపి మొత్తం 400 మార్కులకు ఈ ఎగ్జామ్ ఉంటుంది. ప్రతి సంవత్సరం యూపీఎస్సీ నిర్వహించే ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్ను 10 నుంచి 13 లక్షల మంది రాస్తారు. 2023లో యూపీఎస్సీ నిర్వహించిన ప్రిలిమినరీ ఎగ్జామ్ను 13 లక్షల మంది రాసినారు. బట్ ఇందులో క్వాలిఫై అయిన వాళ్ళు కేవలం 14,624 మంది మాత్రమే. అంటే ప్రతి సంవత్సరం 10 నుంచి 13 లక్షల మంది యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామ్ రాస్తుంటే కేవలం క్వాలిఫై అయ్యే వాళ్ళ శాతం కేవలం 1% మాత్రమే ఉంది. ప్రిలిమినరీ ఎగ్జామ్ క్వాలిఫై అయిన వాళ్ళకి మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఈ ఎగ్జామ్ ప్రతి సంవత్సరం ఆగస్ట్ లేదా సెప్టెంబర్లో ఉంటుంది. ఈ ఎగ్జామ్ ఎలా ఉంటుందంటే డిస్క్రిప్టివ్ టైప్లో ఉంటుంది. అంటే మనం 10th ఇంటర్ పబ్లిక్ ఎగ్జామ్స్లో ఎలా క్వశ్చన్స్కి ఆన్సర్ రాస్తామో అలా అనమాట. ఈ మొత్తం ఈ ఎగ్జామ్స్లో 9 పేపర్లు ఉంటాయి. 2 లాంగ్వేజ్ సంబంధించి పేపర్లు ఉంటుంది. ఒకటి ఏదైనా ఇండియన్ లాంగ్వేజ్ సంబంధించి ఒక పేపర్, రెండో పేపర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి ఉంటుంది. అలాగే 4 జనరల్ స్టడీస్ పేపర్లు ఉంటాయి. ఒక ఎస్ఏ పేపర్ ఉంటుంది. 2 ఆప్షనల్ సబ్జెక్ట్కి సంబంధించి 2 పేపర్లు ఉంటాయి. ఆప్షనల్ సబ్జెక్ట్లో ఏదైనా సబ్జెక్ట్, ఫర్ ఎగ్జాంపుల్ హిస్టరీ, పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్, ఆంథ్రోపాలజీ, జియోగ్రఫీ, ఇలా చాలా రకాలైన ఆప్షనల్ సబ్జెక్ట్లో ఒక సబ్జెక్ట్ని ఎంచుకొని రాయొచ్చు. మెయిన్స్లో మెరిట్ సాధించిన వాళ్ళకి పర్సనల్ ఇంటర్వ్యూ టెస్ట్ ఉంటుంది. ఈ పర్సనల్ ఇంటర్వ్యూ టెస్ట్లో కూడా మెరిట్ సాధిస్తే వాళ్ళని సివిల్ సర్వీసెంట్గా ఎంపిక చేస్తారు. వారికి వచ్చిన ర్యాంక్ని బట్టి ఐఏఎస్ఆ, ఐపీఎస్ఆ, ఐఆర్ఎస్ఆ లాంటి క్యాడర్లను నిర్ణయిస్తారు. సివిల్ సర్వీసెస్కు సెలెక్ట్ అవ్వాలన్నది అందుకోసం ప్రిపేర్ అవుతున్న కొన్ని లక్షల మంది స్టూడెంట్స్ యొక్క లక్ష్యం. దీనికోసం స్టూడెంట్స్ కొన్ని లక్షల ఫీజులు చెల్లించి కోచింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి దీనికోసం ప్రిపేర్ అవుతుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీలోని ఒక టాప్ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో ఒక స్టూడెంట్కి ఇయర్కి కోర్సు ఫీజు 1,98,500. దీంతో పాటు ఆ స్టూడెంట్కి హాస్టల్ మరియు మెటీరియల్ ఫీజుతో కలిపి సంవత్సరానికి 5 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. బట్ ఇంత ఖర్చు చేసి కూడా 1 ఇయర్లోనే సక్సెస్ సాధించడం సాధ్యమేనా అంటే, ఒక్కసారి సివిల్ సర్వీసెస్ సక్సెస్ రేట్ పరిశీలిస్తే సివిల్ సర్వీసెస్ సక్సెస్ రేటు కేవలం 0.02% మాత్రమే. దీనిని బట్టి చూస్తే పేద మధ్యతరగతి నుంచి వచ్చిన స్టూడెంట్స్
సివిల్ సర్వీసెస్ సాధించడం సాధ్యమేనా? అలాగే ఒక సర్వే రిపోర్ట్ ప్రకారం యూపీఎస్సీకి సెలెక్ట్ అవుతున్న వారిలో ఎక్కువ మంది స్టూడెంట్స్ ఢిల్లీ యూనివర్సిటీ, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ, దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీలు, మరీ ముఖ్యంగా ఐఐటి ఢిల్లీ, ఐఐటి రూర్కీ, ఐఐటి కాన్పూర్ వంటి వచ్చిన స్టూడెంట్సే ఎక్కువ మంది సెలెక్ట్ అవుతున్నారు. సో కన్క్లూజన్ ఏంటంటే టాలెంట్ ఉండి కూడా సివిల్ సర్వీసెస్ సాధించే కెపాసిటీ ఉన్న చాలామంది మిడిల్ క్లాస్ స్టూడెంట్స్ మరియు పూర్ స్టూడెంట్స్ సరైన గైడెన్స్ లేకపోవడం వల్ల సివిల్ సర్వీసెస్ సాధించలేకపోతున్నారు. గతంలో కానీ ఇప్పుడు కానీ సివిల్ సర్వీసెస్కి సెలెక్ట్ అవుతున్న వారిలో ఎక్కువ శాతం మంది తమ ప్రిపరేషన్ను డిగ్రీలో ఉండగానే లేదా ఇంటర్ నుంచే తమ ప్రిపరేషన్ను స్టార్ట్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే ఎవరైనా సివిల్ సర్వీసెస్కు ప్రిపరేషన్ కొనసాగించాలంటే ఇంటర్ లేదా డిగ్రీ స్టార్టింగ్లోనే ప్రిపరేషన్ కొనసాగిస్తే సాధ్యమవుతుంది. సో దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.